హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఈజీగా గెలవగలిగిన స్థానాల్లో ఖమ్మం మొదటి స్థానంలో ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బాగా పర్ఫామ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 10 స్థానాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ విజయం సాధించింది. ఒక చోట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తంగా ఖమ్మం లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, పటిష్టంగా ఉంది. ఆ మాటకు వస్తే ఖమ్మం లోక్సభ పరిధిలో గతంలో కూడా చాలా సందర్భాల్లో మెజారిటీ సమయాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల జాబితాలో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఖమ్మం లోక్సభకు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనే చర్చ జరుగుతోంది జిల్లాలో. ఖమ్మం లోక్సభ నుంచి పోటీకి చాలామంది తహతహలాడుతున్నారు. ఖమ్మం జిల్లాకి సంబంధం లేని వాళ్ళు చాలా సందర్భాల్లో అక్కడ నుంచి ఎంపీలుగా విజయం సాధించారు. మాటకొస్తే అక్కడ నుంచి గతంలో విజయం సాధించిన నాదెండ్ల భాస్కర్రావు కావచ్చు, పివి రంగయ్య నాయుడు కావచ్చు, రేణుకా చౌదరి కావచ్చు, వీళ్ళంతా కూడా జిల్లాతో సంబంధం లేని వారుగానే చూడాలి. సో ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లాలో ముఖ్యమైన నాయకులుగా ఉన్నవాళ్ళు తమ అనుచరులను, తమ బంధువులను రంగంలోకి దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం లోక్సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన రేణుకా చౌదరి పోటీకి మళ్ళీ ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న 3 ప్రధానమైన వ్యక్తులు తమ తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరా 3? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వీళ్ళ 3 కూడా తమ కుటుంబ సభ్యులని ఖమ్మం పార్లమెంటు బరిలో దించాలనే ఆలోచన చాలా సీరియస్గా చేస్తున్నారు. వీరిలో బట్టి విక్రమార్క గురించి చూద్దాం. బట్టి విక్రమార్క భార్య నందిని, ఆమె చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లా రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నారు. పర్టికులర్గా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో విస్తృతంగా ప్రజలతో సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్టి రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో బిజీ ఉన్నప్పటికీ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు, కార్యకర్తలకు సంబంధించిన బాగోగులు, మంచి చెడులు బట్టి సతీమణి చూస్తూ వస్తున్నారు. సో బట్టి సతీమణి ఖమ్మం పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆమెని బరిలో దించాలనే ఆలోచన బట్టి విక్రమార్క కూడా చేస్తున్నారు. బట్టి విక్రమార్కకు ప్రస్తుతం పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అధినాయకత్వం దగ్గర ఉన్న పరపతి దృష్ట్యా ఆమెకి టికెట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అంటూ బట్టి అనుచరులు నియోజకవర్గంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బట్టి సతీమణి కాబోయే ఖమ్మం ఎంపీ అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఆమె అయితేనే విజయం సాధించడానికి ఈజీగా ఉంటుందంటూ రకరకాల సర్వేలు చెప్పాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరొక అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. పాలేరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ప్రసాద్ రెడ్డి కోసం, ఎమ్మెల్సీ కోసం కూడా ట్రై చేశారు. గతంలో తన పనిచేసిన పార్టీలలో ఆయన టీటీడీ కమిటీలో కూడా పనిచేశారు. సో ప్రసాద్ రెడ్డి గడిచిన ఎన్నికల సందర్భంగా పాలేరు నియోజకవర్గం మాత్రమే కాదు, ఖమ్మం జిల్లాతో పాటు ఇతర కొన్ని నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి, వాళ్ళ విజయానికి సంబంధించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేదోడు వాదోడుగా ఉన్నారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత సెకండ్ పర్సన్గా పొంగులేటి ప్రసాద్ రెడ్డి అందరికీ పరిచయం. సో ఆయన్ని లోక్సభ బరిలో దించాలనే ఆలోచన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నారు అనేది జిల్లాలో జరుగుతున్న చర్చ. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడికి అక్కడ టికెట్ కేటాయిస్తే మొత్తం జిల్లాకు సంబంధించిన ఖర్చు, అక్కడ ఎన్నికల క్యాంపెయిను, జిల్లా బాధ్యతలు, ఎవ్రీథింగ్ ఆయన చూసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో గెలిపించే బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటాను, నా తమ్ముడికి అవకాశం ఇవ్వండి అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధిష్టానం దగ్గర ఇప్పటికే ఆ విషయాన్ని చేరవేశారనేది మనకు అందుతున్న సమాచారం. అంతేకాదు గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగానే కొన్ని టికెట్ల విషయంలో కండిషన్స్ పెట్టారు. తన మనుషులకు 5-6 టికెట్లు కావాలని చెప్పని అడిగారు. ప్రస్తుతం విజయం సాధించిన వాళ్ళలో, జిల్లాలో విజయం సాధించిన ఎమ్మెల్యేలు కొంతమంది ఆయన పార్టీ అధిష్టానానికి చెప్పి టికెట్లు ఇప్పించిన వాళ్ళు ఉన్నారు. గతంలో ఖమ్మం నుంచి తను పోటీ చేయాలనుకున్నారు. పాలేరు నుంచి తన బంధువును పోటీకి దింపాలని ఆలోచన చేశారు. కానీ అనూహ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నుంచి, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. తన వియ్యంకుడికి తాను ఇప్పించాలనుకున్న టికెట్ అప్పుడు ఇప్పించలేకపోయారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తన తమ్ముడికి పార్లమెంటు టికెట్ ఇవ్వండి అంటూ చాలా గట్టిగా అధిష్టానం ముందు ప్రపోజల్ పెట్టారు ఆయన. ఇక మరొక అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్.
తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ కూడా గడిచిన 6-7 ఏళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఓడిపోయిన తర్వాత పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలను చూస్తూ ఉన్నారు. పాలేరు నియోజకవర్గంలో తుమ్మల అనుచరులకు సంబంధించిన మంచి చెడులన్నీ ఆయనే చూస్తున్నారు. ఆయన తరపున తుమ్మల నాగేశ్వరరావు గారి తరపున పాలేరు నియోజకవర్గంలోనూ జిల్లాలో చాలా చోట్ల రకరకాల కార్యక్రమాలకు ఈయన అటెండ్ అవుతూ వచ్చారు. సో తుమ్మల సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ కుటుంబాన్ని, కుమారుడిని రాజకీయాలకు దూరంగా పెడుతూ వచ్చారు. కానీ గడిచిన 3-4 ఏళ్లుగా కుమారుడిని ఆయన ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. యుగంధర్ కూడా చాలా యాక్టివ్గా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నారు. మొన్న ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకొని అక్కడ తండ్రి విజయం కోసం పనిచేశారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆయన వెళ్ళి కొన్ని చోట్ల పనిచేసిన పరిస్థితి, సత్తుపల్లి, అశ్వరపేట లాంటి చోట్ల. సో ఇప్పుడు తుమ్మల యుగంధర్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. సో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో సామాజిక వర్గం దృష్ట్యా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సామాజిక వర్గం, ఆ పార్లమెంటు నుంచి ఎక్కువగా విజయం సాధించిన నియోజకవర్గం, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత నామా నాగేశ్వరరావు గారు కూడా అదే సామాజిక వర్గం. సో అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుంది అంటూ ప్రపోజల్ చాలామంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖులు చేస్తూ వస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆ సామాజిక వర్గానికి కనీసం ఒక్క టికెట్ ఇవ్వాల్సి వస్తే ఆ ఒక్క టికెట్ ఖమ్మమే అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి తుమ్మల తనయుడికి అవకాశం ఇస్తారు అంటే చర్చ జరుగుతోంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు ఎంతవరకు తన కుమారుడి టికెట్ కోసం పట్టుపడుతున్నారు అనే దానిపైన క్లారిటీ లేదు. కానీ తుమ్మల తనయుడు మాత్రం ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు. తనయుడి కోసం ఆయన ఆ స్థాయిలో ఎఫర్ట్ పెడుతున్నారా, ఆ స్థాయిలో అడుగుతున్నారా అనే దానిపైన ఇంకా యాంబిక్విటీ ఉంది. ఎందుకంటే కుటుంబంలో వారసత్వ రాజకీయాలని నేను ఎంకరేజ్ చేయను అంటూ తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏ రకంగా అధిష్టానం దగ్గర ఆ ప్రపోజల్ పెట్టారు, అసలు పెడతారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బట్ సోషల్ మీడియా వేదికగా తుమ్మల తనయుడు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడం కావచ్చు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కావచ్చు, తుమ్మల అనుకూల వర్గం చేస్తున్న క్యాంపెయిన్ కావచ్చు, ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి తుమ్మల యుగంధర్ పోటీ చేస్తే బాగుంటుంది, ఆయన పోటీ చేస్తారు, పోటీ చేయడానికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఇటువంటి మాటల్ని మాట్లాడుతూ వస్తున్నారు, ఇటువంటి క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురు, బట్టి భార్య, పొంగులేటి తమ్ముడు, తుమ్మల తనయుడు, వీళ్ళు ముగ్గురు టికెట్ కోసం చాలా సీరియస్ ఎఫర్ట్స్లో ఉన్నట్టుగా చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో రేణుకా చౌదరి గారు కూడా గతంలో అక్కడ పనిచేశారు, అక్కడ నుంచి ఎంపీగా గెలిచిన అనుభవం ఉంది, గడిచిన ఎన్నికల్లో పోటీ చేశారు. కాబట్టి ఆమె మళ్ళీ అక్కడ నుంచి పోటీకి సంబంధించి రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. సో ఖమ్మం టికెట్ ఎవరికి దక్కుతుంది అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తున్న టికెట్గా ఖమ్మం టికెట్ చూడొచ్చు. ఖమ్మం టికెట్ గెలుస్తారు, ఖమ్మం టికెట్ ఎవరికి ఇస్తారని చర్చ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఆ 3 మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ ముగ్గురులో ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరు తగ్గాల్సి వస్తుంది, ఎవరు నెగ్గే పరిస్థితి ఉంటుంది అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కూడా అత్యంత ఉత్కంఠ కలిగిస్తోంది, చాలా ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది.